హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు చైతన్య. ఈ వీడియో బిగ్ బాస్ 8 సెప్టెంబర్ 6th ఎపిసోడ్ రివ్యూ అనమాట, డే 5. బేసిక్గా ఈ ఎపిసోడ్లో మనకి లాస్ట్ సీజన్లో శోభా శెట్టి కనబడ్డారనమాట. శోభా శెట్టి ఎక్కడ కనబడ్డారు అంటే యష్మి రూపంలో శోభా శెట్టి మనకి అయితే దర్శనం ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ బిహేవియర్ కానీ, ఆ ఓవర్ యాక్షన్ కానీ, మినిమం కామన్ సెన్స్ లేని ఆ బిహేవియర్ నాకైతే అసలు నచ్చలేదు. యష్మి ఒకళ్ళు నాకు అస్సలు నచ్చలేదు. అండ్ ఇంకొకళ్ళు వచ్చేసి అభయ్ నవీన్ ఇప్పుడు దాకా ఎలా ఉన్నాడో ఈ ఎపిసోడ్తో అభయ్ నవీన్కి నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. నాకైతే అభయ్ నవీన్ చేసింది కూడా అసలు నచ్చలేదు. అండ్ ఇంకొకళ్ళు వచ్చేసి టాస్క్ మామూలుగా సింపుల్గా ఆడి గెలవాల్సిన టాస్క్ని నాశనం చేసేసి అన్ఫెయిర్గా ఆడి ఏదో రకంగా గెలిచాం అని అనిపించుకున్నారు. బేసిక్గా అసలు ఇవాళ జరిగిన మొత్తం ఎపిసోడ్లో చిరాకు తెప్పించే పనులు చేసిన వాళ్ళు, ప్రేరణ కూడా చిరాకు తెప్పించే పని అయితే చేసింది. అది ఫన్గా అనుకుంటున్నారు కానీ ఇట్ ఈజ్ నాట్ ఫన్. అలా చేయడం అనేది ఫన్ అయితే కాదు. సో ఫన్ అనేది ఒక లిమిట్ అనేది ఉంటుంది దేనికైనా. సో ఆ లిమిట్లో వెళ్తే ఫన్ ఉంటుంది. గేమ్ సీరియస్గా ఆడే టైంలో పక్కన వాళ్ళది కొట్టేసి అన్ఫెయిర్ గేమ్ ఆడేయటం, అదొక స్ట్రాటజీ కింద ఫీల్ అవ్వడం అనేది ఖచ్చితంగా రాంగ్. సో పృథ్వీ, అభయ్, యష్మి వీళ్ళ ముగ్గురు చాలా దారుణంగా బిహేవ్ చేశారు. అండ్ అట్ సేమ్ టైం ప్రేరణ నిన్నటి వరకు ఎలా సెన్సిబుల్గా ఉందో ఇవాళ ఆ సెన్సిబిలిటీ ఏమైందో ఏమో నాకు అర్థం కాలేదు. డస్ట్బిన్లో పడేసిన దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి వాళ్ళు తీస్తారులే అని ఈయన కామెడీ చేస్తే అది తీసుకొచ్చి మళ్ళీ పైన పెట్టడం, ఇలాంటి పనులు అంత కరెక్ట్గా అనిపించవు. ఇవి చూసే వాళ్ళకి చాలా చిరాకు తెప్పిస్తాయి. అలాంటి బిహేవియర్ అంటే బిగ్ బాస్ గేమ్ షో అంటే అది ఒక టాస్క్, ఈ టాస్కే కదా మేము చేస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ బేసిక్గా బిగ్ బాస్ అన్ని ఆప్షన్లు ఇస్తారు. ఆ ఆప్షన్లతో మీరేం చేస్తారనే దాన్ని బట్టి మీ బిహేవియర్ అనేది పోర్ట్రే అవుతుంది. సో మీకు ఆ ఛాన్స్ ఇచ్చినా కూడా మీరు దాన్ని మరీ క్రూయల్గా బిహేవ్ చేయకుండా మీకంటూ ఒక లిమిట్ పెట్టుకొని చేస్తే కనుక మీకంటూ ఒక బిహేవియర్ సెట్ అవుతుంది. లేదు మాకు టాస్క్ ఇచ్చాడు, ఇది టాస్క్, మేము ఎలా అయినా చేస్తాం, ఇలానే చేస్తాం, మాకు పవర్ ఉంది అంటే కనుక, అంటే పవర్ చేతిలో ఉన్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాం అనేది ఇవాళ టాస్క్లో చూడొచ్చు. బేసిక్గా వీళ్ళు గెలిచారు, ఏదో రకంగా గెలిచారు. ఫెయిర్ గేమ్ ఆడారా, అన్ఫెయిర్ గేమ్ ఆడారా అంతా తర్వాత సంగతి. గెలిచారు, ఒక పవర్ వచ్చింది. పవర్ వచ్చినప్పుడు టాస్క్ డివైడ్ చేయమన్నప్పుడు యష్మి యొక్క ఓవర్ యాక్షన్ చూసినట్టయితే నాకు పరమ చిరాకు వచ్చింది. యష్మి టాస్కులు అసైన్ చేయమంటే 2 టీమ్స్ ఉన్నప్పుడు ఆ టీం చిన్నది, ఓకే, అట్లీస్ట్ 3 టాస్క్లో వాళ్ళకి ఇచ్చి మిగతా టాస్క్లు వీళ్ళకి ఇస్తే కరెక్ట్గా ఉండేది. 10 మంది చేసే పని 5గురికి ఇవ్వటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇట్స్ టోటల్లీ రాంగ్. సో ఓకే, వాళ్ళతో ఫన్ చేయాలనుకుంటే ఫన్నీ వేళ్ళు చేసే విధంగా చేయొచ్చు. అది చూసే ఆడియన్స్కి కూడా నవ్వు తెప్పించే విధంగా ఉండాలి. కానీ చూసే ఆడియన్స్కి వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని అనిపించేలా ఉండకూడదు. అంటే కొంచెం హ్యుమానిటీ యాంగిల్ అనేది ఇక్కడ మిస్ అవుతుందా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఓకే, ఇది టాస్కే, కరెక్టే, టాస్క్ అయినంత మాత్రాన మీరు ఆ విధంగా చేయాల్సినంత అవసరం లేదు. అట్లీస్ట్ అవతల పర్సన్ హర్ట్ అయినప్పుడైనా అట్లీస్ట్ మనం కొంచెం చేంజ్ ఓవర్ చూపించాలి. మేము ఇలానే చేస్తాం, ఇది టాస్క్ అంటే అవతల వ్యక్తి ఫీల్ అవుతున్నప్పుడైనా నువ్వు అట్లీస్ట్ యూ హ్యావ్ టు గివ్ సమ్ స్పేస్ టు దెమ్ అనేది నా పాయింట్. అంటే అవతల వ్యక్తి ఫీల్ అవుతున్నప్పుడు కూడా మేము ఇలానే ఓవర్ యాక్షన్ చేస్తామంటే అది ఖచ్చితంగా చాలా చండాలంగా ఉంటుంది. అది సెన్సిబుల్ బిహేవియరే కాదు, మంచి బిహేవియరే కాదు. ఎపిసోడ్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ టాస్క్ అక్కడ శరీరం మీద నుంచి వెళ్ళాలి అన్నారు. శరీరం మీద నుంచి వెళ్ళాలి అన్నారు కాబట్టి వాళ్ళు తల మీద నుంచి తీసుకొని వెళ్ళారు. శరీరంలో ఒక పార్టే తల కాబట్టి వాళ్ళు ఆ స్ట్రాటజీ వాడారు. వీళ్ళేమన్నా టోటల్ బాడీలో నుంచి పంపించారు. బేసిక్గా బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి లిటిగేషన్ ఉన్న టాస్క్లు చాలా ఉంటాయి. ఇందులో ఎవరు కరెక్ట్ అంటే బేస్డ్ ఆన్ సంచాలక్ డెసిషన్ ఎవరు కరెక్ట్ అనేది చెప్పాలి. అంటే సంచాలక్ వాళ్ళకి ఏం చెప్పాడు అనే దాన్ని బట్టి డెసిషన్ అనేది ఫైనలైజ్ అవుతుంది. సో సంచాలక్ ఇష్టం, అది ఎలాగా అనేది సంచాలక్ ఇష్టం. సంచాలక్ ఎలా అర్థం చేసుకున్నాడు అనే దాన్ని బట్టే రూల్స్ అనేది డిఫైన్ అవుతాయి. అక్కడ సంచాలక్ సరిగ్గా అర్థం చేసుకోకపోతే సంచాలక్ ఏదైతే అనుకుంటాడో దాన్ని బట్టి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఓవరాల్గా సంచాలక్ డెసిషన్
మీద ఆధారపడి ఉంటుంది. సో శరీరం మీద నుంచి అని బిగ్ బాస్ కూడా లాస్ట్లో చెప్తాడు. ఇక్కడ నాకు తెలిసి డెసిషన్ అయితే వీళ్ళు గెలవడమే కరెక్ట్. యష్మి టీమ్ బాడీలో నుంచి వెళ్ళినప్పటికీ వాళ్ళది అంత ఫాస్ట్గా కంప్లీట్ అవ్వలేదు కదా. ఆడటానికి వాళ్ళు బాగానే ఆడారు, కానీ వీళ్ళు కొంచెం స్మార్ట్ ప్లే చేశారు. స్మార్ట్ ప్లే ఎందుకు చేశారు అంటే వాళ్ళు శరీరం మీద నుంచి అన్నారు కాబట్టి తల మీద నుంచి తీసుకొని కొంచెం స్మార్ట్ ప్లే చేశారు. దానివల్ల వాళ్ళు గెలవడం అయితే జరిగింది. సో దానికి సంచాలక్ మిస్టేక్ ఉందా అంటే ఇక్కడ సంచాలక్ ఫస్టే చెప్పి ఉంటే మిస్టేక్ లేకపోయేది. సంచాలక్ వీళ్ళకి చెప్పేటప్పుడు బాడీలో నుంచి వెళ్ళాలన్నట్టుగానే వీళ్ళకి చెప్పడం అయితే జరిగింది లైవ్లో చూసినప్పుడు. సో బాడీలో నుంచి వెళ్ళాలన్నట్టుగానే చెప్పాడు. కానీ ఇప్పుడు స్ట్రాటజీ వేసినప్పుడు వీళ్ళు కన్ఫర్మ్ చేసుకోవాలి. బేసిక్గా ఇట్లా కూడా వెళ్ళొచ్చా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అది వీళ్ళ తప్పు. యష్మి టీం చేసిన తప్పు ఏంటి అంటే వాళ్ళు చెక్ చేసుకోవాలి, సంచాలక్తో చెక్ చేసుకోవాలి. అది వాళ్ళు చెక్ చేసుకోలేదు, అది వాళ్ళు చేసిన మిస్టేక్. వాళ్ళు సంచాలకు వచ్చి వాళ్ళకి బాడీలో నుంచి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు తల కూడా బాడీలో పార్టే కాబట్టి వాళ్ళు అలా చేసుకుంటూ వచ్చారు. ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ద డే డెసిషన్లో ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి విన్ ఇవ్వాలి కాబట్టి సంచాలకుగా తను వీళ్ళకైతే విన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నాకు తెలిసి డెసిషన్ అయితే కరెక్ట్ డెసిషనే, సంచాలకుది కూడా రాంగ్ లేదు. సో ఓవరాల్గా కరెక్ట్ డెసిషనే. అండ్ అట్ ది సేమ్ టైం యష్మి టీంలో వీళ్ళు హ్యాండ్ తాగడం అది కూడా జరిగింది. అది లైట్ తీసుకున్నా కూడా ఓవరాల్గా రిజల్ట్ అయితే కరెక్ట్గానే వచ్చింది. అందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. ఈవెన్ సంచాలకుని కూడా సంచాలక్ ఒక ఒపీనియన్ చెప్పినప్పటికీ అది వాళ్ళు ఫాలో అవ్వలేదు. వీళ్ళకి అసలు ఏమి చెప్పలేదు. వీళ్ళు కనీసం కనుక్కోలేదు. అది వీళ్ళ మిస్టేక్. నైనిక వాళ్ళ టీము పర్ఫెక్ట్గానే ఆడింది, వాళ్ళు బాగానే గెలిచారని చెప్తాను. అది కరెక్ట్ డెసిషన్ అని నేను చెప్తాను నా ఉద్దేశం ప్రకారం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక టాస్క్లో పర్ఫెక్ట్గా ఆడితే వీళ్ళ టీం గెలిచేది, యష్మి టీం గెలిచేది. అయినా కూడా వాళ్ళు ఎవరైతే వీళ్ళు గెలుస్తామని తెలిసి కూడా గెలుస్తారు, వాళ్ళు ఈజీగా గెలుస్తారు. యష్మి అయితే వచ్చి ఉన్న 3-4 పడేసింది. యష్మి అయితే సరిగ్గానే ఆడలేదు యాక్చువల్లీ. కానీ ఇప్పుడు యష్మి టీం గెలిచింది కాబట్టి చాలా ఓవర్ యాక్షన్ అయితే చేస్తుంది. అదైతే కరెక్ట్ కాదు. ఓడిపోతే ఒకలాగా, గెలిస్తే ఒకలాగా బిహేవ్ చేయడం అనేది కరెక్టే కాదు. లక్ మీద వచ్చాను అని చెప్పి ఇక్కడ దాకా వచ్చిన వ్యక్తి వీళ్ళు సెలెక్ట్ చేస్తేనే వచ్చింది. ఎవరు? నైనిక సెలెక్ట్ చేస్తేనే, నైనిక అండ్ నిఖిల్ సెలెక్ట్ చేస్తే వచ్చిన వ్యక్తి షీ హ్యాస్ టు షో సమ్ రెస్పెక్ట్ టు దెమ్. కొంచెం ఒబీడియన్స్ అనేది కొంచెం చూపించాలి. మినిమం కట్టసీ కూడా లేకుండా మొత్తం టాస్క్లు నైనిక టీం మీద వేసేయటం అది కరెక్ట్ అయితే కాదు. ఇక్కడ యష్మి గేమ్ ఆడేటప్పుడు అన్నీ పడగొట్టింది. తర్వాత పృథ్వీ వచ్చేసి పక్కన వాళ్ళని తన్నేశాడు. అది అసలు స్ట్రాటజీనే కాదు, అది అసలు కంప్లీట్లీ బ్లెండర్. అప్పుడు వీళ్ళు అట్లీస్ట్ ఈ టీం వాళ్ళు అది ఫౌల్ గేమ్, మేము ఆడాం అని చెప్పి సంచాలకుని గట్టిగా నిలదీసి ఉన్నట్లయితే ఖచ్చితంగా సంచాలక్ డైలమాలో పడేవాడు, నిఖిల్ ఖచ్చితంగా డైలమాలో పడేవాడు, గేమ్ ఖచ్చితంగా వాళ్ళు విన్ అయ్యేవాళ్ళు. వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే నైనిక టీం వాళ్ళు సంచాలకుని క్వశ్చన్ చేయకుండా వీళ్ళు కూడా వెళ్ళి తన్నడం అనేది రాంగ్ అయిపోయింది. తర్వాత సంచాలకు మేము ఆపేస్తున్నాను అంటే ఒప్పుకోవడం కూడా తప్పు అయిపోయింది. ఒప్పుకోకూడదు. సో వాళ్ళు తన్నినప్పుడు మీరు అప్పుడు ఆపలేదు, ఇప్పుడు మధ్యలో నేను ఆపేస్తాను అంటే ఎలా కుదురుతుంది? ఒప్పుకోము అని చెప్పాలి. లేదా మీరు ఫస్ట్ వాళ్ళు తన్నారు కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి, మమ్మల్ని విన్ ప్రకటించండి అని చెప్పి అప్పుడైనా అడుగుండాల్సింది. వీళ్ళు రెండూ చేయకుండా వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు కూడా వెళ్ళి తన్నారు. ఆ తర్వాత సంచాలక్ ఏమన్నా నిఖిల్ వచ్చేసి ఇది ఫెయిర్ గేమ్ కాదు, ఇక నుంచి అలా చేయకూడదు అంటే వీళ్ళు ఒప్పేసుకున్నారు. ఎవరు? నైనిక టీం వాళ్ళు. సీత ఒప్పుకుంటుంది బేసికల్లీ. ఒప్పుకొని ఓకే అంటారు. ఓకే అన్న తర్వాత వాళ్ళవి అప్పటికి 2 ఉంటాయి. సంచాలక్ అయితే కావాలని చేసింది అయితే కాదు, అట్లా జరిగిపోయింది ఫ్లోలో. నిఖిల్ వీళ్ళని గెలిపించాలని కావాలని ఆ రూల్ ఇప్పుడు తీసేద్దాం అని అన్నదైతే కాదు. తను కన్ఫ్యూజన్లో పడ్డాడు. గేమ్ ఇలా వెళ్తే ఎప్పటికీ అవ్వదు కదా అనేది చాలా లేట్గా తట్టింది మనోడికి. అదే అట్లా కొట్టేసినప్పుడే మీరు డిస్క్వాలిఫై, పక్కకు పోండి అని చెప్పి వాళ్ళకి విన్ ఇచ్చేసి ఉంటే పర్ఫెక్ట్గా ఉండేది. అది సంచాలకుగా చేయాల్సిన పని.
అది తను చేయలేదు. తను చేయనప్పుడు అట్లీస్ట్ వీళ్ళైనా డిమాండ్ చేయాలి. వీళ్ళు డిమాండ్ చేయలేదు. అది వీళ్ళు చేసిన మిస్టేక్. అక్కడ యష్మి వాళ్ళు ఏదైతే మిస్టేక్ చేశారో ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు అదే మిస్టేక్ చేశారు. ఓవరాల్గా ఏదైతేనేమో వీళ్ళు గెలిచారు ఫైనల్గా. సో ఇక్కడ వీళ్ళ మిస్టేక్ ఉంది, పక్కన టీం మిస్టేక్ ఉంది, వీళ్ళ మిస్టేక్ ఉంది. కానీ పెద్ద మిస్టేక్ ఏదైతే సంచాలకుగా ఈయన వాళ్ళని ఆపాలి. మీరు అలా కొడితే ఇట్స్ అ ఫౌల్ అని చెప్పి వాళ్ళని తీసేయాలి. అది వీళ్ళు చేయలేదు, పక్కన టీం ఆడగలేదు. సో ఇద్దరిది మిస్టేక్ ఉంది. ఇక్కడ సంచాలక్ ఫెయిల్యూర్ అయితే ఎక్కువ ఉంది నా దృష్టిలో అయితే. నేనేమనుకుంటానంటే యాజ్ ఎ సంచాలక్గా హీ హ్యాస్ టు డూ దట్. తను చేయాల్సిన పని తను చేయలేదు. తను చాలా లేట్గా డెసిషన్ తీసుకున్నాడు. సంచాలక్గా ఇక్కడ ఫెయిల్ అయ్యాడు బేసిక్గా నిఖిల్. ఫస్ట్ టాస్క్లో ఫెయిల్ అవ్వలేదు, కానీ ఇక్కడైతే ఫెయిల్ అయ్యాడు నా దృష్టిలో. అది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓకే, టాస్క్ గెలిచారు, వీళ్ళు ఎక్కువ టాస్క్ గెలిచారు కాబట్టి నెక్స్ట్ ఒక్కొక్క టీంకి ఒక్కొక్క నేమ్ ఇచ్చుకోమన్నారు. ఆ నేమ్లు ఏవో కొంచెం వింతగా ఉన్నాయి. అంతులేని వీరులు అంట. అంతు లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు పాపం. అసలు అది చాలా కామెడీగా ఫన్నీగా ఉంది అంతులేని వీరులు అనేది. ఇంకోటి వచ్చేసి అఖండ శేఖర్ భాష గారు దాన్ని డిజైన్ చేసినట్టున్నారు అఖండ. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళది వచ్చేసి ఏదో సముద్రం వేసి ఏదో పెట్టారు మొత్తానికి. సముద్రం సునామీ వస్తుంది అది అని నిఖిల్ అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. తర్వాత లోపలికి వెళ్ళారు. ఈ ముగ్గురు చీఫ్లు లోపలికి వెళ్ళారు. అక్కడ బిగ్ బాస్ వచ్చేటప్పటికి తెలిసిందే కదా బిగ్ బాస్ సంగతి. వీళ్ళ మధ్య గొడవ పెట్టని ఆయన నిద్రపోడు కదా. సో బిగ్ బాస్ ఏమన్నాడంటే ఇక్కడ నుంచి మీరు పనులు చేయక్కర్లేదు, మీరు ఎక్కువ టాస్కులు గెలిచారు కాబట్టి హౌస్ టాస్కులన్నీ కూడా ఈ రెండు టీమ్స్కి మధ్య మీరు షేర్ చేయండి అన్నారు. షేర్ చేయండి అంటే వాళ్ళకి ఒక కుకింగ్ ఒకటి నిఖిల్ టీంకి ఇచ్చి మిగతా అన్ని వర్క్లు గార్డెన్, కిచెన్ క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్, గార్డెన్ క్లీనింగ్, మొత్తం యుటెన్సిల్స్ క్లీనింగ్, మొత్తం వర్క్స్ తీసుకెళ్ళి 10 మంది చేయాల్సిన పని అంతా తీసుకెళ్ళి వీళ్ళకి పెట్టేసి నవ్వుతుంది. వీళ్ళకి పెట్టింది ఓకే, పెట్టినట్టు నువ్వు ఫన్ జనరేట్ చేయాలి అనుకుంటే అన్ని ఒకరికి పెట్టినట్టుగా చూపించి తర్వాత సగం సగం చేయడమో కొంచెం డివైడ్ చేయడమో చేయాలి. అప్పుడు ఫన్నీగా అనిపిస్తుంది. అలా కాకుండా తిను ఫస్ట్ ఒకటి పెట్టి ఒకటే పెడుతుందని ఈక్వల్గానే పెడుతుంది అని అనుకునే లోపల మొత్తం తీసుకెళ్ళి ఒకరికే పెట్టేస్తుంది. అట్లా పెట్టేసి శాడిస్టిక్ నవ్వు, ఆ నవ్వుని శాడిస్టిక్ నవ్వు అంటారు. ఇప్పుడు ఆ ఎపిసోడ్ చూసే వాళ్ళకి ఎవరు కూడా దాన్ని ఒక ఫన్నీ వేలో తీసుకోలేరు. తీసుకున్నారంటే ఇంకా అది ఇంకో టైపు అని చెప్పాలి. ఇంకా వాళ్ళని అది ఇంకో టైప్ ఆఫ్ ఆనందం అని చెప్పాలి. ఇంకా ఎవరు కూడా దాన్ని ఫన్నీ వేలో తీసుకోలేరు. ఫన్నీ వేలో తీసుకోకపోగా ఏంటి ఈ అమ్మాయికి మైండ్ పోయిందా ఏంటి, అన్ని టాస్క్లు కలిపి ఒకరికి ఇవ్వడం ఏంటి అని మాట్లాడతారు. అంటే బిగ్ బాస్ కత్తి ఇస్తాడు, పువ్వు ఇస్తాడు, నువ్వేది వాడతావు, నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు, నీకు పవర్ ఇస్తే నువ్వు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తావు, దారుణంగా బిహేవ్ చేస్తావా, ఒక రెస్పెక్ట్ఫుల్ వేలో బిహేవ్ చేస్తావా, సెన్స్లెస్గా బిహేవ్ చేస్తావా, సెన్స్ఫుల్గా బిహేవ్ చేస్తావా, నీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, యారగెంట్గా ఉంటుందా, అందరూ మెచ్చుకునే విధంగా ఉంటుందా అనేది టెస్ట్ చేయడానికే బిగ్ బాస్ మీకు ఆ పవర్ ఇస్తాడు. మీరు చేసేదాన్ని బట్టి కంటెంట్ క్రియేట్ అవుతుంది. సో మీరు కంటెంట్ అండ్ వీళ్ళు ఇక్కడ ఎలా సమర్థించుకుంటున్నారంటే మనం ఇలా చేయకపోతే కంటెంట్ రాదు కదా అన్నట్టుగా సమర్థించుకుంటున్నారు. మీరు ఇలా చేసినా కంటెంట్ జనరేట్ చేయడం మీ పని కాదు, అది బిగ్ బాస్ చూసుకుంటాడు. మీరు అక్కడ సిచ్యువేషన్కి మీరు న్యాచురల్గా మీకు ఏమనిపించిందో మీరు అది చేయాలి. మీరు న్యాచురల్గా మీకు ఏదనిపించిందో అదే మీరు చేశారు. బట్ దాన్ని కవరప్ చేస్తూ మాకు హ్యుమానిటీ లేదా, అభయ్ డైలాగ్స్, మాకు హ్యుమానిటీ లేదా అంటే హ్యుమానిటీ ఉందో లేదో నువ్వు చేసే యాక్షన్లో తెలుస్తుంది, నీ మాటల్లో తెలియదు. నువ్వు అంత యారగెంట్గా అమ్మాయితో గొడవపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ సీత మనోడు వచ్చి ఆమ్లెట్ వేసుకుంటుంటాడు. ఆమ్లెట్ వేసుకుంటుంటే అంటే ఆమ్లెట్ వేసుకుని అది అక్కడ వదిలేస్తాడు, వీళ్ళు వెళ్ళి కడగాలన్నమాట. అందుకే సీత ఏమడుగుతుంది అంటే మీరు అలా ఆమ్లెట్ వేసుకోవద్దు, మళ్ళీ మేము కడగాలి అంటే నేను వేసుకుంటాను అంటే కావాలని వేసుకొని అక్కడ వదిలేద్దాం అనేది ప్లాన్. ఇప్పుడు ఆమ్లెట్ కూడా కుకింగ్ టీమ్ చేత వేయించుకోవచ్చు కదా, అక్కడైతే హెల్ప్ తీసుకోవట్లేదు, ఇక్కడ మటుకు హెల్ప్ కావాల్సిందే. తను అలా అన్నప్పుడు డోంట్ వరీ నేనే కడుక్కుంటాను, నువ్వేం వరీ అవ్వకు అని చెప్పుంటే బాగుండేది. అలా చెప్పకపోగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం, దిమాక్ లేదు అని అన్నాడు అనమాట. దానికి తను బాగా హర్ట్ అయింది. యాక్చువల్లీ తను సీత చాలా పద్ధతిగానే మాట్లాడింది, అన్నా అంటూ. ఆ మాటకైనా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి లేదు చెల్లి ఎందుకు దీనికి ఇంత గొడవ, ఒక ఆమ్లెటే కదా నేనే కడిగేస్తానులే డోంట్ వరీ అన్న ఒక్క మాట అనుంటే ఎక్కడికో వెళ్ళిపోయేవాడు అబ్బాయి. ఇప్పుడు పాతాళానికి పడిపోయింది గ్రాఫ్ నా దృష్టిలో అయితే.
మరి ఆడియన్స్ ఎక్కువ మందికి అది నచ్చదు, ఎవరు దాన్ని హర్షించరు, అందరూ నెగిటివ్గానే చూస్తారు. ఆ చేసిన పని నెగిటివ్ పని కాబట్టి నెగిటివ్గానే చూస్తారు. ఇక్కడ కొంచెం అభయ్ ఓవర్ చేశాడన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది సీత విషయంలో. సీత చాలా క్లారిటీగా చెప్తుంది, రెస్పెక్ట్ఫుల్గా చెప్తుంది, అయినా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నేను మా ఇంట్లో పని నువ్వు చేయట్లా, ఇది టాస్క్ అంటే. ఎంత టాస్క్ అయినప్పటికీ దేర్ షుడ్ బి సమ్ లిమిట్స్ అనేవి ఉంటాయి. అమ్మాయి పాపం తింటున్న అమ్మాయితో గొడవ పడతాడు, అమ్మాయి తింటాం ఆపేసి వెళ్ళిపోతానంటది. ఇప్పుడు ఇక్కడ అమ్మాయి చెప్తుంది అనమాట, డస్ట్బిన్లో పడేసిన దాన్ని కూడా తీసుకొచ్చి మళ్ళీ పక్కన పెట్టి నవ్వుకుంటున్నారు వాళ్ళు అని చెప్పి ఆ స్టేట్మెంట్ చెప్పినప్పుడు ప్రేరణను మనకి ఇలా జూమ్ చేసి చూపిస్తాడు. ప్రేరణ అలాంటి పనులు చేయడం చాలా దరిద్రంగా ఉంది చూడటానికి. అసలు ప్రేరణ ఫన్నీగా చేస్తే ఓకే, చేసింది, తర్వాత తీసి మళ్ళీ డస్ట్బిన్లో పడేయాలి, జస్ట్ ఫర్ ఫన్ అలా చేశానని చెప్పి చెప్పాలి. అంతేగాని ఆయన ఏదో ఫన్నీగా అంటే ఈవిడ నిజంగా చేయడం, మళ్ళీ అది బయటికి వెళ్ళి వీళ్ళు నవ్వుకోవటం, ఇదంతా చూడటానికి అంత ఎంజాయబుల్గా ఎవరికి ఉండదు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉండదు. ఎవరో రేర్గా ఉంటారు కొంచెం డిఫరెంట్ పీపుల్, వాళ్ళకు ఉంటుంది అది. ఇది కొంచెం సాడిస్టిక్ అనిపిస్తుంది. ఏదైనా ఫన్ జనరేట్ చేస్తే అందరూ నవ్వుకునే విధంగా ఉంటే ఫన్ అవుతుంది. ఇది ఫన్నీగా లేదు. వీళ్ళకి ఇలాంటి మైండ్ సెట్ ఉందా అన్న ఫీలింగ్ అయితే ఆడియన్స్కి వచ్చే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. ఎస్పెషల్లీ యష్మి బిహేవ్ చేసిన తీరు అయితే వర్స్ట్. నెక్స్ట్ అభయ్, నెక్స్ట్ మనోడు పృథ్వీ నేనేమన్నా పని ఉన్నా నేను ఎందుకు చేస్తాను, ఇప్పుడు మనం చేస్తాం, రేపంటే వాళ్ళు టాస్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళకి ఇస్తారంట, అప్పుడు వీళ్ళు చేస్తారంట అని వీళ్ళు సమర్థించుకుంటున్నారు. అంటే వీళ్ళు చేసిన పనిని వీళ్ళు సమర్థించుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఎలాగూ రాదులే ఛాన్సు, మనకేలే, వాళ్ళకి ఎప్పటికి రావాలి ఛాన్సు అనేది వీళ్ళ ఫీలింగ్ అనమాట బేసిక్గా. సో నాకు అదే కనపడింది, వాళ్ళకి ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు చేయొచ్చు అంటారు. వాళ్ళకి ఛాన్స్ ఎలాగూ రాదనే ధీమాతోనే వీళ్ళు ఇదంతా చేస్తున్నారు అనేది నా ఒపీనియన్. మీరేమంటారో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇది ఇలా ఉంటే పాపం సీత బాగా హర్ట్ అవుతుంది, వెళ్ళిపోయి ఏడుస్తుంది. ఇంకో పక్క విష్ణుప్రియ కూడా ఏడుస్తూ ఉంటుంది. అసలు వీళ్ళకి స్పోర్టివ్ స్పిరిట్ లేదు, అసలు మినిమం సెన్స్ కూడా లేకుండా కావాలని చేస్తున్నారు. వీటన్నిటి మధ్యలో మనకు బాగా అనిపించేది ఆదిత్య ఓం బిహేవియర్. తను చాలా కూల్గా డిగ్నిఫైడ్గా డీల్ చేస్తున్నాడు సిచ్యువేషన్స్ని, చాలా ప్రొఫెషనల్గా చాలా డిగ్నిఫైడ్గా డీల్ చేస్తున్నాడు. ఇక్కడ పృథ్వీ ఆదిత్య ఓం వెళ్ళిపోతానంటే ఏంటి నేను చెప్తుంటే నువ్వు డిస్రెస్పెక్ట్ చేసావని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తాడు. దాన్ని వీళ్ళు వచ్చి మళ్ళీ దాన్ని ఫన్నీగా చెప్పుకుంటూ ఉంటారు. బేసిక్గా అక్కడ పృథ్వీ చేసిన బిహేవియర్ చాలా వర్స్ట్ బిహేవియర్ అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఓవరాల్గా ఒక శోభా శెట్టి వాళ్ళ అక్కని చూస్తున్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది యష్మిని చూస్తుంటే. యష్మి అసలు ఎక్కడ 1% హ్యూమానిటీ కూడా ఫీల్ అయింది అయితే మనకి ఈ ఎపిసోడ్లో అయితే కనపడలా. అవును చేస్తాను మీ వింతే టాస్క్ ఇది అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. టాస్క్ మీ బిహేవియర్కి కూడా అది ఒక టాస్క్. మీ బిహేవియర్ కూడా చెక్ చేస్తారు అందులో ఆ టాస్క్లో. ఆ బిహేవియర్ని పోగొట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే మీకు బిహేవియర్ లేదు అనేది టాస్క్లో ప్రూవ్ అవుతుంది అనమాట. సో మీకు ఒక పవర్ ఇచ్చి దాన్ని ఎలా యూటిలైజ్ చేస్తారు అంటే దాన్ని కొంచెం డిగ్నిఫైడ్ వేలో యూటిలైజ్ చేయాలి. చేసి ఉంటే కరెక్ట్గా ఉండేది. తర్వాత అబ్బాయి చెప్తుంటాడు, వాళ్ళు మాకేమో అంత హ్యూమానిటీ లేదా, అక్కడ ఈ పడి ఉంటే నేను తీసి పక్కన పెట్టాను అక్కడ పెట్టాను అని చెప్తుంటాడు. నువ్వు ఎన్ని చెప్పినప్పటికీ ఒక వ్యక్తి ఫీల్ అవుతూ నీతో ఆర్గ్యూ చేస్తున్నప్పుడు నువ్వు తన్ని కామ్ డౌన్ చేయాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడడానికి ఛాన్స్ లేదు ఇక్కడ. నీ ఇష్టం వచ్చి నువ్వు మాట్లాడి తను హర్ట్ చేసి యారగెంట్గా మాట్లాడాడు అబ్బాయి అక్కడ. అబ్బాయి అలా కాకుండా కొంచెం సెన్సిబుల్గా మాట్లాడుంటే కరెక్ట్ అనేది నా ఫీలింగ్. ఇక్కడ అబ్బాయి నిన్న 2 మెట్లు ఎక్కితే ఇవాళ 6 మెట్ల కిందకి పడిపోయింది గ్రాఫ్. అది ఓవరాల్గా ఎపిసోడ్లో యష్మి టీం చేసింది అయితే నచ్చలా. బట్ శేఖర్ భాష ఒకడు కొంచెం హుందాగా కనిపించాడు ఈవెన్ లైవ్లో కూడా. తప్ప ఈ యష్మి గౌడ్, అభయ్ అండ్ పృథ్వీ అండ్ ప్రేరణ వీళ్ళైతే అసలు నచ్చలేదు. వీళ్ళు చేసిన బిహేవియర్ అయితే అసలు బాగాలేదు. మీకు ఎలా అనిపించింది ఈ ఎపిసోడ్ కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి.